హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్‌లో సెకండ్ ప్రాబ్లమ్ అనేది చూద్దామండి ఇప్పుడు. ఓకేనా? మీకు ఆల్రెడీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్‌కి సంబంధించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఓకే. ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత ఒక ప్రాబ్లమ్ చెప్పాను. అది కూడా చూడండి. అది చూసిన ఆ 2 వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియోకి రండి. అప్పుడే మీకు మంచిగా క్లియర్‌గా, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరుకి అర్థమైందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కావాలని చెప్తే అవి కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు నచ్చినాయంటేనే నేను కంటిన్యూ చేస్తానండి ఈ వీడియోస్. ఓకేనా? మీకు నచ్చకపోయి మీరు చూడకపోతే నేనింక నిలిపేస్తానింకా వీడియోస్ చేయడం. ఓకేనా? అది. నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కామర్స్, అకౌంట్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వీడియోస్ అనేది షేర్ చేయండి. ఫస్ట్ వన్. ఆఫీస్ ఫర్నిచర్ బాట్ ఫర్ 7,200 రాంగ్లీ డెబిటెడ్ టు ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్. యాక్చువల్‌గా మనము ఫర్నిచర్‌ని పర్చేజ్ చేసాం. ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుందండి? ఫర్నిచర్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ వస్తుంది. కానీ ఈళ్ళేం చేశారంట, ఆఫీస్ ఎక్స్‌పెన్స్‌ని డెబిట్ చేశారంట. మనం ఏం చెప్పుకున్నాం? ఆఫీస్ ఎక్స్‌పెన్స్‌ని డెబిట్ చేశారు. అది తప్పు. సో, దాన్ని రెక్టిఫై చేయాలంటే మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి. డెబిట్ ఆఫీస్ ఎక్స్‌పెన్స్‌ని మనం ఇక్కడ డెబిట్ చేశారు కదా! మనం ఇక్కడ క్రెడిట్ చేయాలి. సో, ఇక్కడ మనకు యాక్చువల్‌గా నార్మల్ ఎంట్రీ ఏమొస్తది డెబిట్‌లో? ఆఫీస్ ఫర్నిచర్ అనేది ఒక అసెట్. ఫర్నిచర్ అనేది ఒక అసెట్ కాబట్టి, సో, మనం ఏదైనా కొన్నప్పుడు మనకు బిజినెస్‌లోకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అసెట్ వస్తుంది. ఆఫీస్ ఫర్నిచర్ వస్తుంది కాబట్టి, ఆఫీస్ ఫర్నిచర్‌ని డెబిట్ చేసి మనము ఈ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్‌ని మనము క్రెడిట్ చేస్తాము. అప్పుడు మనకు సరిపోతుంది. దాన్ని మనం రెక్టిఫై చేసినట్టు. ఓకేనా? ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డేటా ఆర్ టు ఆఫీస్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ అండి. ఎంత? 7,200 ఈ విధంగా మనం రాసుకోవాలి ఎంట్రీ. నెక్స్టు ఇక్కడ నరేషన్ ఉంది. అది ఈజీగా రాసుకోవచ్చు. మీరు రాసుకో మీరోసారి మీరే రాసుకున్న దానికి నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వన్. ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ 1,500 టు జగపతి హాస్ బీన్ పాస్డ్ త్రూ పర్చేస్ బుక్ అండి. ఇక్కడ జగపతికి మనము సేల్ చేసాం కొన్ని ప్రొడక్ట్స్. అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తదండి? జగపతి అకౌంట్ డేటా టు సేల్స్ అని వస్తది. అవునా? సో, కానీ ఇక్కడ ఏం చేశారంట, పర్చేస్ అకౌంట్‌లో ఆ ఎంట్రీస్‌ని పోస్ట్ చేశారంట. దాంట్లో రికార్డ్ చేశారంట. సో, అంటే ఏంటి? మనం సేల్ చేస్తే 1,500 రావాలి. కానీ వాళ్ళేం చేశారు? ఎక్స్‌పెన్సెస్‌గా చూపించారక్కడ. అంటే ఎంత? 1,500 రాకపోగా 1,500ని ఎక్స్‌పెన్స్‌గా చూపించారు. అంటే అప్పుడు మనకు మొత్తంగా 3,000 మనం ఇక్కడ రెక్టిఫై చేయాల్సి ఉంటది. మనకు రావాలి కదా! యాక్చువల్‌గా మనకు ఖర్చు లేకున్నా ఖర్చును చూపించారు. దానికి తోడు మనకు రావాల్సిన 1,500ను మనకు రాలేదు. దాన్ని రికార్డ్ చేయలేదు. సో, మొత్తం టోటల్‌గా 3,000 మనము 3,000కి సంబంధించి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అనేది రాయాలి. అంటే ఇప్పుడు జగపతి, జగపతి అకౌంట్ డెటార్ టు ఏం రాసుకోవాలి మనము? పర్చేస్ అకౌంటు, నెక్స్టు సేల్స్ అకౌంట్. ఇక్కడ 3,000, 1,500, 1,500 ఈ విధంగా మనము రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. సి అండి. రిసీవ్డ్ చెక్ ఫర్ అమౌంట్ 1,600 ఫ్రమ్ యాది. యాది నుంచి చెక్ అయితే వచ్చింది. ఈజ్ డిజాల్వ్డ్. యాది నుంచి వచ్చిన చెక్ డిజాల్వ్ అయిందంట. అండ్ రాంగ్లీ ఎంటర్డ్ ఇంటూ సేల్స్ రిటర్న్స్ బుక్. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ బుక్‌లో మనకు ఆ ఎంట్రీ అనేది రాశారంట. సో, సేల్స్ రిటర్న్స్ బుక్ అనేది మనకు దేన్ని చూపిస్తుందండి? సేల్స్ రిటర్న్స్ బుక్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తుంది. సో, దాన్నిప్పుడు మనము క్రెడిట్ సైడ్ రాయాలి.
ఓకేనా? సో, సేల్స్ రిటర్న్స్‌ని క్రెడిట్ సైడ్ రాయాలి. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యాది నుంచి వచ్చింది. సో, మనం యాదిని ఏం చేయాలి? డిటార్‌ని చేయాలి. ఎందుకంటే, ఆయన మనకు చెక్ అయితే పంపించారు. కానీ అది డిజానర్ అయిపోయింది. డిజానర్ అయితే మళ్ళీ ఆయన మనకు ఇవ్వాల్సొస్తుంది కదా! సో, డిటార్ అవుతారు మనకు. సో, యాది అకౌంట్ డిటార్ టు ఏంటి మనం సేల్స్ రిటర్న్స్ అకౌంట్. యాక్చువల్‌గా సేల్స్ రిటర్న్స్ అంటే మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో, అక్కడ డెబిట్ బ్యాలెన్స్ చూపించినట్టుగా రాశారు కాబట్టి అంటే సేల్స్ రిటర్న్స్‌లో అంటే డెబిట్ సైడ్ రాశారు కాబట్టి సేల్స్ రిటర్న్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్. సో, డెబిట్ బ్యాలెన్స్‌లో రాసారు. దాన్ని క్రెడిట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్. ఓకే. సరిపోయింది మనకు. 1600 ఓకే. నెక్స్ట్ ఈ విధంగా రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాయాలండి. మీకు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లమ్‌లో చెప్పాను. ఒరిజినల్ ఎంట్రీ ఇలా రాయాలి. రాంగ్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది. దాన్ని రెక్టిఫై ఎలా చేయాలని చెప్పానండి. ఓకేనా? ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో, దానికి మనం ఆపోజిట్‌గా రాయాలి. సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేటట్టుగా రాస్తే మనకు ఆ రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది మ్యాచ్ అయిపోతుంది. అంటే తప్పుని మనం సరిదిద్దినట్టు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డి. గూడ్స్ సోల్డ్ టు రావ్ అండి. నాట్ రికార్డ్ గూడ్స్ సోల్డ్ టు రావ్ 4000 నాట్ రికార్డ్ ఇన్ ద బుక్స్. అంటే గూడ్స్ రావుకి అమ్మాము. కానీ దాన్ని బుక్స్‌లో రాసుకోలేదు. ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మనం రాసుకుందాం సరిపోతుంది. అంతేగా? ఇప్పుడు మనం రావ్ ఏమవుతారు? మనం గూడ్స్ రావ్‌కి అమ్మేసాం. సో, రావ్ ఏమవుతారు మనకు డెటార్ అవుతారు. రావ్ అకౌంట్ డెటార్ టు ఏంటది? సేల్స్ గదా! సేల్స్ అకౌంట్ ఎంత అండి? 4000 రూపీస్. ఈ విధంగా మనం రాసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ 2000 రిసీవ్డ్ ఫ్రమ్ సుధీర్ హాస్ బీన్ వ్రాంగ్‌లీ క్రెడిటెడ్ టు సందీప్ అకౌంట్ అండి. యాక్చువల్‌గా మనకు సుధీర్ నుంచి మనీ వచ్చాయి. ఏమని రాసుకుంటాము? క్యాష్ అకౌంట్ డైరెక్ట్ సుధీర్ అకౌంట్ అని రాస్తాం. ఎందుకంటే సుధీర్ మనకు క్యాష్ ఇచ్చారు కాబట్టి ఆయన మనకు క్రెడిటార్ అవుతారు. కానీ ఇక్కడ ఎవరిని క్రెడిట్ చేశారంట? సందీప్‌ని క్రెడిట్ చేశారు. సో, సందీప్‌ని క్రెడిట్ చేస్తే మనం దానికి ఏం చేయాలి? తప్పుని మనం సరిదిద్దాలంటే క్రెడిట్ చేసిన దాన్ని డెబిట్ చేయాలి. సో, ఇక్కడ ఎవరిని క్రెడిట్ చేశారంటే సందీప్‌ని సందీప్‌ని క్రెడిట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి 2000 రిసీవ్డ్ ఫ్రమ్ సుధీర్ హాస్ బీన్ వ్రాంగ్‌లీ క్రెడిటెడ్ టు సందీప్ అకౌంట్. ఓకేనా? సందీప్ అకౌంట్‌ని మనం క్రెడిట్ చేశాం గదా! సో, ఇప్పుడు సందీప్‌ని మనం డెబిట్ చేద్దాం. సందీప్ అకౌంట్ డెటార్ టు ఇక్కడ నరేషన్స్ మీరు రాసుకోండి. ఓకేనా? సందీప్ అకౌంట్ డేటా ఎందుకంటే టైము బాగా లేట్ అయిపోతుందండి. అందుకనేసి నేను చెప్పట్లేదు. సందీప్ అకౌంట్ డేటా టు సుధీర్ ఓకేనా? ఎంతండి? 2000 సో, ఈ విధంగా రెక్టిఫికేషన్ ఎంట్రీస్ మనం రాయాలి. చాలా ఈజీగా ఉన్నాయి కదా! సో, ఒకవేళ ఇది మీకు డిఫికల్ట్ అనిపిస్తే ముందు ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి. అది చూస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? నేను క్లియర్‌గా చెప్పాను. ఒక్కొక్క ఎంట్రీ ఏ విధంగా రాయాలి? కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రాంగ్ ఎంట్రీ ఏంటి? అని క్లియర్‌గా చెప్పాను. సో, మీకు ఒక్కవేళ నేను చెప్పేటప్పుడు ఇవి మీకు సరిగ్గా కనపడకపోతే ఒక్కసారి చూడండి. ఓకేనా? క్లియర్‌గా చూడండి. రిసీవ్డ్ చెక్స్ అమౌంట్ 600 ఫ్రమ్ యాది ఈస్ డిజార్న్డ్. యాది నుంచి చెక్ వచ్చింది. కానీ అది డిజార్నర్ అయింది. కానీ ఇక్కడ ఏం రాసుకున్నాడంటే రాంగ్‌లీ రిటార్డ్ సేల్స్ రిటర్న్స్ బుక్. అంటే సేల్స్ రిటర్న్స్ బుక్‌లో ఎంటర్ చేశాడు. సో, సేల్స్ రిటర్న్స్ బుక్‌లో ఎంటర్ చేయకూడదు కదా! సో, సేల్స్ రిటర్న్స్ బుక్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. దాన్ని క్రెడిట్ చేస్తే ఆ తప్పనేది మనకు సరిపోయి సరిదిద్దినట్టు అవుతుంది. సో, సేల్స్ రిటర్న్స్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సేల్స్ రిటర్న్స్ మనం క్రెడిట్ చేసాము ఇక్కడ సరిపోతుంది. యాది మనకు ఇచ్చిన చెక్ చెల్లలేదు. అది మనకు డిజానర్ అయింది. డిజానర్ అయితే సో, అతను మళ్ళా మనకు డెటార్ అవుతారు. సో, అందుకని ఆయన మనం డెబిట్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ హ్మ్. ఇంకా రావ్. గూడ్స్ సోల్డ్ టు రావ్. రావ్‌కి గూడ్స్ సేల్ చేసాము. సో, రావ్ ఏమవుతారు? మనకు డెటార్ అవుతారు. సేల్స్ అనేది మనకు క్రెడిట్ అవుతుంది. ఓకేనండి. మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? యెస్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా కూడా అకౌంట్స్, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.